కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సీఎంఆర్ఎఫ్ పథకానికి దరఖాస్తు చేసుకున్న 52 మందికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బోనాల పండుగకు రాష్ట్రంలో ఎటువంటి ఆదాయం లేని దేవాలయాలకు హార్దిక భరోసా కల్పించి బోనాలకు పండుగను జరుపుకోవాలని 256 దేవాలయాలకు సుమారుగా 72 లక్షల చెక్కులను ఆలయాల నిర్వాహకులకు పంపిణీ చేశారు. బాపూజీ నగర్లోని శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలకు ఆలయ చైర్మన్ జంపన ప్రతాప్తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు చేశారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ పరిధిలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వం చెల్లించవలసిన 303 కోట్లను బోర్డుకు వచ్చేలా చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ సీఈఓ అజిత్ రెడ్డి, సీఈఓ మధుకర నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్లు పోటాపోటీగా నిధులు తెచ్చామనే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం సిగ్గుచేటన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ గెలిచి 13 నెలలైనా 13 రూపాయలు తీసుకురాలేదని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, నాగినేని సరిత, బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, దుడ్డు సత్యనారాయణ, పెద్దల నరసింహ, సంకీ రవీందర్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ చరిత్రలోనే ఒక శుభదినం. ఏనాడు లేని విధంగా ఈరోజు మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి 303.62 కోట్ల రూపాయలు నిధులు స్టేట్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. ఇది హిస్టరీ కంటోన్మెంట్ చరిత్రలనే. ఎప్పుడు కూడా మామూలుగానే కంటోన్మెంట్ నడవలేని పరిస్థితి అనే పరిస్థితి నుంచి రాష్ట్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క ఫండ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఎలివేటెడ్ కారిడార్, మన ప్యారడైజ్ నుంచి షామీర్పేట దాకా వెళ్ళే ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు, ప్యారడైజ్ నుంచి కొంపల్లి దాకా డైరీ ఫామ్ దాకా వెళ్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఏదైతే భూ బదలాయింపు జరుగుతుందో కంటోన్మెంట్ ల్యాండ్స్, ఇది కేవలం కంటోన్మెంట్ ల్యాండ్లకు 24 ఎకరాలు ఏదైతే ఉందో దాని బదిలే ఈ 303 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చేంజ్ కింద ఇస్తున్న ఫండ్స్. ఈ ఫండ్స్ జనరల్గా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎంపీగా ఉండే కాబట్టి వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క కంటోన్మెంట్ గురించి అవగాహన ఉంది కాబట్టి కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి వారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క నిధులు అక్కడ కేంద్రానికి వెళ్ళి సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్తే ఎక్కడో వాడుతారు, సముద్రంలో నీళ్లు పోయినట్టు పరిస్థితి ఉంటుంది. ఈ నిధులు ఇక్కడే కేటాయించాలని నవంబర్లో దీని గురించి ఒక జియో కూడా పాస్ చేశారు. ఈ కంటోన్మెంట్ నాలాల గురించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏదైతే అవసరాలు ఉందో, ప్రజా అవసరాలు సమస్యలు ఉందో దాని మీద ఈ యొక్క ఫండ్స్ ఖర్చు పెట్టే విధంగా వారు జియో తీసుకొచ్చారు. ఆ జియో నిన్న సెంట్రల్ కూడా అంగీకరించింది. దాని గురించే కంటోన్మెంట్ ప్రజల తరపు నుంచి, మా లీడర్ల తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మొత్తం దానికి కారణం మనకు 2 విధాలు. ఒకటేమో మనకు నిధులు రావడం, రెండోది ట్రాఫిక్ సమస్యలు. ఎన్నో సంవత్సరాల నుంచి మనకు ప్యారడైస్ నుంచి షామీర్పేట వెళ్ళే దారి వాళ్ళు కావచ్చు, కొంపల్లి దారికి వెళ్ళే వాళ్ళకి అనేక సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్య ఉండే. ఆ ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించే దానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి బదులుగా ఇది ఒక పార్ట్. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్కి కేవలం కంటోన్మెంట్ ల్యాండ్సే కాకుండా ఆర్మీ ల్యాండ్స్కి బదులుగా స్టేట్ ల్యాండ్స్ ఇస్తుంది జవహర్ నగర్లో. అదే కాకుండా ఈ రోడ్లు వెళ్ళే వారికి ప్రైవేట్ ల్యాండ్స్ కూడా క్యాష్ కంపెన్సేషన్ కూడా ఇస్తుంది. నిర్మాణానికి డబ్బులు, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్కి కూడా డబ్బులు కేటాయిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి అంత చేసేది ఈ విధంగా జరుగుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలపాలి. యావత్ కంటోన్మెంట్ ప్రజలు కూడా తెలిపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ఒక జియో పాస్ చేసింది. ఈ ప్రపోజల్ కంటోన్మెంట్ బోర్డు నుంచి సీఎం గారు పెట్టినాక ఈ యొక్క మొత్తం ప్రక్రియలో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నది. ముఖ్యమంత్రి గారితో పాటు అజిత్ రెడ్డి సార్ కూడా కీలక పాత్ర పోషించిండు. మన కంటోన్మెంట్ బోర్డు సిఓ గారు కూడా మధుకర్ నాయక్ గారిది కూడా కీలక పాత్ర. ఎందుకంటే కమ్యూనికేషన్ అంతా చేయడం, ఇవంతా వారికి ఇక్కడ సిఓగా పనిచేసిన అనుభవం, అక్కడ డిఫెన్స్ వాళ్ళతోటి వాళ్ళ సత్సంబంధాలు, ఈ యొక్క అంతా కమ్యూనికేట్ చేయడంతో ఇది సాధ్యమైంది.
నిజంగా వాళ్ళకి ఏమైనా సిద్ధశుద్ధి ఉంటే వాళ్ళు చెప్పుకోగలిగితే ఏమైనా ఉంటే వాళ్ళ సర్వీస్ ఛార్జెస్, ఎలక్షన్, స్పెషల్ ఫండ్స్ తీసుకురావాలి. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వమే జియో పాస్ చేసింది, మేము చేస్తామని. డైరెక్ట్ మాటలుగా ఒక్కొక్క పేపర్కి ఇస్తే కాదని ఒక జియో ఎందుకు పాస్ చేశారంటే పర్మనెంట్ సొల్యూషన్ గురించి జియో పాస్ చేశారు. 14 నవంబర్ 2024, 7 నెలలు అయింది. ఇప్పుడు వీళ్ళు నిన్న తీసుకొచ్చి 7 నెలల నుంచి మాకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పుడే ఇచ్చింది కాబట్టి వారేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ జనవరి లోపట్టే రావాల్సింది. వారు ఇన్ని రోజులు లేట్ చేసినందుకే వాళ్ళదే నిర్లక్ష్యం. అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఫాలో చేసి కూడా ఈ నిధులు మనకు కేటాయించడంలో ప్రధాన పాత్ర వారిది. ఎందుకంటే వారు ఎంపీగా ఉండే కాబట్టి ఇక్కడ స్థానికంగా ఎన్ని సమస్యలు ఉందని వారికి అవగాహన ఉంది కాబట్టి ఇది జరిగింది. కాబట్టి కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే ఈ మొత్తం మనకి ఈ నిధులు కేటాయించడంలో. మామూలుగా అయితే వేరే ఫండ్కి వెళ్ళేది, ఎక్కడో వెళ్ళేది, వాడలేకపోతుండే. ఒకవేళ నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీ మీడియా ద్వారా బీజేపీ వాళ్ళకి యావత్ తెలంగాణ ప్రజలకు, మన కంటోన్మెంట్ ప్రజలకు తెలుపుతుంది ఏంటంటే ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ల్యాండ్స్ గురించే 303 కోట్లు కేటాయించారు. మళ్ళీ ఆర్మీ ల్యాండ్ ఏదైతే తీసుకున్నామో దానికి 400 ఎకరాలు మనం ఇచ్చినప్పుడు దానికి కూడా క్యాష్ ఇక్కడనే ఇవ్వాల్సింది కదా. ఆ క్యాష్ గురించి, ఎన్కాష్మెంట్ గురించి కొంచెమైన పార్ట్ ఏదైనా ఆలోచించి ఇంత తీసుకోండి, ఇంత మాకు వాడుకోండి, ఇంత అవసరం ఉంది. ఈ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళకి అత్యంత శాతము కంటోన్మెంటు డిఫెన్స్ ల్యాండ్సే ఉంది కాబట్టి, స్టేట్ ల్యాండ్సే లేదు కాబట్టి అనేక ఇబ్బందులు ప్రజలకు ఏదైతే అవసరాలు ఉందో, స్టేట్ గవర్నమెంట్ ఉన్న ల్యాండ్స్ తోటి ఎంతైతే స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుందో అది ఇక్కడ ల్యాండ్ లేక చేయలేకపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం చదువుకునే వారికి అందరికీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తుంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎంపీ గారు కూడా అవగాహన ఉండాలి కదా. ఇది ఏదైనా ల్యాండ్ మాకు ఇక్కడ కేటాయిస్తే కంటోన్మెంట్ ప్రజలకు కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆ భూ బదలాయింపు అక్కడ చేసే బదులు ఇక్కడ ఏమైనా చేసి స్టేట్ తోటి కోఆర్డినేట్ చేసి అలాంటి ఏం పని రాదు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే దానికి క్రెడిట్ తీసుకోవాలనే ఆలోచన పోటీ పడుతున్నారు.